హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే కంగువా సూర్య నటించబోయే కంగువా సినిమా లేటెస్ట్ టీజర్ అనేది రిలీజ్ అయింది. అంతవరకు నార్మల్ టీజర్ రిలీజ్ అయింది కదా. ఈసారి కంగువా సెజిల్ అనే ఒక పేరుతోటి ఒక లేటెస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఇది ఓన్లీ తమిళ్ వర్షన్లో రిలీజ్ చేశారు, తెలుగులో రిలీజ్ చేయలేదు. ఇదేంట్రా అని నేను తమిళ్ వర్షన్ ఓపెన్ చేసి చూశాను, కానీ ఎక్కడా కూడా డైలాగ్స్ పెట్టలేదన్నమాట. సో డైలాగ్స్ పెట్టకుండా మన కేజీఎఫ్ సలార్ టీజర్స్ కట్ చేశారు కదా యూనివర్సల్గా, అలా ఒక సీజర్ కట్ చేసి పడేశారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ లేటెస్ట్ టీజర్లో చూడగానే నాకు ఒక పాయింట్ అయితే అనిపించింది. అందులో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, మన బాహుబలి సినిమాలో కాలకేయ గ్యాంగ్ ఉంటుంది కదా, సేమ్ అవే క్యారెక్టర్స్ లాగా నాకు కొంచెం అనిపిస్తుంది. అంటే అలా ఉంటుందని నేను అనట్లేదు, కానీ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ గెటప్స్ మాత్రం కాలకేయ గ్యాంగ్ లాగానే నాకైతే కనిపిస్తున్నాయి. అండ్ ఈ సీజన్లో నాకు సెకండ్ హైలైట్ ఏదైతే అనిపించిందంటే డిఎస్పి మ్యూజిక్. డిఎస్పి గురించి తెలిసిందే కదా, ఎలా కొడతాడో. అంతవరకు సూర్య సినిమా సింగం సిరీస్ అన్నిటికీ డిఎస్పినే మ్యూజిక్ కొట్టాడు, మంచి ట్రాక్స్ ఇచ్చాడు సూర్యకి. సో ఈ సినిమా కూడా డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం టీజర్లో చాలా బాగుంది. అండ్ ఈ టీజర్లో మెయిన్ హైలైట్ మాత్రం సూర్య అని చెప్పుకోవచ్చు. ఓన్లీ సూర్య కోసమే ఈ టీజర్ చూడాలి. తన ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, బాడీ లాంగ్వేజ్ అండ్ గెటప్ మాత్రం సూపర్గా చూపించారు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ శివ ఏదైతే డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు సూర్యని పెట్టి. సూర్య అంటేనే ఎక్స్పెరిమెంట్స్ మనకు తెలిసింది కదా, సో చాలా డిఫరెంట్ లుక్లో చూపించబోతున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ కంగువా సినిమాలో మన RRRలో ఎన్టీఆర్ బెంగాల్ టైగర్తో ఫైట్ చేస్తాడు కదా, సేమ్ అలాంటి ఒక ఫైటే పెట్టారు కావచ్చేమో అని డైరెక్టర్ మనకు హింట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇందాక రిలీజ్ అయిన టీజర్లో స్టార్టింగ్ వైట్ బెంగాల్ టైగర్ కనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ షాట్, టీజర్లో క్లైమాక్స్ షాట్ సూర్య అరుస్తాడనమాట, అది ఒక టైగర్ గాండ్రింపులాగా అనిపిస్తుంది. సో విజువల్స్ మాత్రం ఓ రేంజ్లో ఉండబోతున్నాయని మనకి క్లియర్గా అర్థమవుతుంది సినిమాలో. ఈ టీజర్ చూశాక మీకు ఏమనిపించింది అన్నది కింద కామెంట్లో తెలియజేయండి. సూర్య నుంచి ఎవరైతే సూర్య ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ స్టఫ్ మాత్రం డిఫరెంట్గా ఈ సినిమాలో ఉండబోతుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇందులో మెయిన్ విలన్ బాబీ డియోల్గా మనకు తెలుస్తుంది. తన ప్రజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. యాన్యువల్ సినిమాలో చూసాం కదా, ఓ రేంజ్లో జీవించేసాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది. అండ్ ఈ టీజర్లో ఒక షాట్లో సూర్య అరుస్తాడు, అది ఒక్కటే డైలాగ్ ఉంది, పెరుమాచి అని ఒక పేరు పిలుస్తాడు. నాకు తెలిసి అది విలన్ పేరు అనుకుంటా, మన బాబీ డియోల్ది. లేటెస్ట్ టీజర్ మాత్రం కంప్లీట్గా సూర్య క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో ఫోకస్ చేయడానికి మాత్రమే కట్ చేశారని మనకు అనిపిస్తుంది. ఒక రూత్లెస్, ఫిరోషియస్, ప్రైమల్ కరేజ్ గల క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాంటి ఎలివేషన్స్ ఇచ్చారు ఇందాక టీజర్లో తన ప్రజెంటేషన్కి. సో మరి సినిమాలో అవన్నీ మనకు కనిపిస్తాయా లేదా మనం వేచి చూడాలి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొత్తగా ఎవరైతే ఇస్తున్నారో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.